హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే చాలా బాగుంది, చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇది గర్ల్స్ కైనా బాయ్స్ కైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఆరెంజ్ మూవీలో నుంచి ఒక సాంగ్ చేయమని ఒక సిస్టర్ అయితే నాకైతే మెసేజ్ చేసింది. దానికోసం ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనైతే అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో నేను ఒక ఫోటో ఇవ్వలేదు, ఒక ఎఫెక్ట్లు కూడా ఇవ్వలేదు. నేను టోటల్గా ఎలా చేసుకోవాలనేది నేను టోటల్గా మొత్తం డీటెయిల్గా అయితే చెప్పాను. ఇది మీరు చివరి వరకు ఒక్క స్కిప్ చేసినా కూడా మీకైతే అర్థం కాదు. ఒకసారి వీడియో అయితే చూడండి మీరు ఫస్ట్ అయితే. ఎనీవే అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు మీకు. ఫస్ట్ అయితే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ప్రాజెక్ట్ లింక్, అది అక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే బాగుంటుంది. మీకు ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్ లో కెమెరా ఉంటుంది, కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఫోటో కావాలి. ఫోటోకి మీరు కింద ప్లస్ సెకండ్ ఉంది కదా, కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియా ఉంది కదా, కింద మీడియాలో సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ ఫోటో ఉంటే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం జూమ్ చేసి ఇది ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని కింద మిర్రర్ ఆప్షన్ ఉంది, అదైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కవర్ అయితే అవుతుంది. ఇక్కడ అలా అయిపోయిన తర్వాత కింద మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి ఇక్కడ బ్లర్ అని సెర్చ్ చేయండి. ఒక్క నిమిషం. బ్లర్ అని సెర్చ్ చేస్తే మీకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గాజియం బ్లర్ అని ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మీ ఫోటోకి తగ్గట్టు కొంచెం అయితే బ్లర్ చేయండి. బ్లర్ చేసిన దాని తర్వాత దీన్ని అయితే మీరు లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు మొత్తం యాడ్ చేసుకున్న దాని తర్వాత దీని అయితే మీరైతే టోటల్గా కిందకి తీసుకొచ్చేయండి. మీరు ఎక్కడంటే మీరు కింద లిరిక్ ఉంటుంది కదా, లిరిక్ కిందకి తీసుకొచ్చేయండి టోటల్గా. ఇలాగైతే తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మనకు ఈ లిరిక్ వరకు అయితే మనకు అనేది బ్లర్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ మీరు బ్లర్ అనేది తీసేయాలి. ఎలా అంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మన యాడ్ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక కీ మార్క్ అయితే పెట్టుకోండి. కీ మార్క్ పెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి అసలు స్ట్రెంత్ అనేది 0 చేసేయండి. 0 చేస్తే మీకు ఇక్కడైతే బ్లర్ అనేది ఉండదు. దాని తర్వాత మీకు ఇక్కడైతే బ్లర్ అని పోతుంది. మీకు ఇక్కడ ఒక పిఎన్జి ఫోటో అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇక్కడ నేను యారో మార్క్ అనేది ఇచ్చాను కదా, పైన కొంచెం స్టైల్గా ఉంటుంది అనేది ఇచ్చాను. అది మీ ఫోటో పైన వస్తుంది. కాబట్టి అది ఫోటో బ్యాక్ రావాలంటే మనకు ఒక పిఎన్జి ఫోటో అయితే కావాలి. పిఎన్జి ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలనేది, అంటే నేను ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఒక వీడియోలో అయితే చెప్పాను. ఒకవేళ మీకు అది దొరకలేదంటే నేను మళ్ళీ చెప్తా చూడండి. ఏం లేదు, ఫోటో రూమ్ యాప్ అనేది నేను ప్లేస్టోర్లో దొరుకుతుందని చాలా సార్లు అయితే చెప్పాను. అదైతే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన దాని తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో అయితే రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇది క్లిక్ చేస్తే మీరు ఇక్కడైతే డైరెక్ట్గా రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దాని తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా స్టూడియో షూట్ అని, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో పిఎన్జి ఫోటో అయితే ఉంటుంది. పిఎన్జి ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ కొట్టండి. ఎరేజ్ కొట్టిన దాని తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఇదైతే మీ గ్యాలరీకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసిన దాని తర్వాత డైరెక్ట్ మన ఎలక్ట్ మోషన్లో మళ్ళీ రిటర్న్ వచ్చేయండి. రిటర్న్ వచ్చిన తర్వాత దీని అయితే మీరు డూప్లికేట్ చేయండి. మీరు తీసుకున్నారు కదా ఫోటో, అదైతే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని బీట్ మార్క్ వరకు కట్ చేసుకోండి. కట్ చేసిన దాని తర్వాత మీరైతే దీన్ని టోటల్గా పైకి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ వరకు అంటే ఇక్కడ మీ పిఎన్జి కార్టూన్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు అయితే తీసుకెళ్ళాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళి మీ పిఎన్జి ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలాగైతే మీరైతే వెనకాల వెళ్తే వెళ్తుంది మీకు. ఒకవేళ మీకు ఇక్కడ ఫోటో మొత్తం అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే కెమెరా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక నిమిషం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ ఈ ఆర్ మార్క్స్ ఉంటాయి కదా, దీని అయితే మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం ఇలాగైతే కొంచెం జరుపుకోండి, నార్మల్గా జరుపుకుంటే ఇక్కడైతే మీకు కొంచెం లుక్ అయితే ఉంటుంది. ఇలా బాగా అయితే సెట్ అయింది. మీ ఫోటో ఒకవేళ సెట్ కాకపోతే ఇలా ఎయిర్ మార్క్ అనేది కొంచెం అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత వీడియో అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత మీకు ఇక్కడ కొన్ని లిరిక్స్ అనేది పెట్టాను నేను. ఈ లిరిక్స్ అనేది మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్, ఈ లిరిక్ మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను రెండు ఫ్రాంట్లు అయితే ఇచ్చాను. ఒకటి స్టార్టింగ్, ఒకటి ఇంకోటేమో ఇక్కడ మీకు బ్లాక్ ఫ్రాంట్ అనేది ఇచ్చాను, అంటే బ్లాక్ టెక్స్ట్ అనేది ఇచ్చాను. ఈ రెండు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే ఇక్కడ మంచి లుక్ అనేది ఉంటుంది. దాని తర్వాత మొత్తం అడ్జస్ట్మెంట్ మొత్తం అయిపోయిన దాని తర్వాత మీరు ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసుకోలేకపోతే ఇప్పుడైతే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.